హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి. సినిమా బడ్జెట్స్ చూస్తుంటే ఎఫ్డీలోనో మ్యూచువల్ ఫండ్ లోనో పెడితే బాస్ ఎంత వస్తుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఒక సైట్ లో మనం ఇన్వెస్ట్ చేసినా సరే ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా సరే పెరుగుతుంది. ఈ మూవీస్ అలా కాదు కదా, క్రోర్స్ లో కోట్ల వ్యాపారం. అవును. ఒక్కసారి అటు ఇటు అయిందా భూస్థాపితం అయిపోతాం. సో మీరు ఆ రిస్క్ ని ఎలాగా ఇవాల్యుయేట్ చేసుకున్నారు మీ ఫస్ట్ ఫిల్మ్ కి? ఎందుకంటే దట్ ఈస్ ఆల్ యువర్ హార్డ్ అండ్ మనీ. అవును 100% అండి. అంటే నేను అదే ఒకటి చెప్తున్నాను. నేనేంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అనాలిసిస్ అనేది డెఫినెట్గా నేను చేసుకున్నాను. మూవీ ఇండస్ట్రీలో ఒక మూవీ సక్సెస్ రేట్ అనేది <2% ఉందండి. అవును, <2% ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వరుసగా ఇప్పుడు ఒక 1000 సినిమాలు వచ్చాయి అనుకోండి, వారానికి ఒక 20 సినిమాల వరకు వస్తున్నాయండి. రీ రిలీజ్లు ఇవి అన్ని కలిపి ఒక సినిమాలు వస్తున్నాయి. ఎన్ని ఆడుతున్నాయి, ఎన్ని ఆడట్లేదు, మీరు తిప్పి కొడితే లాస్ట్ 5 హిట్స్ చెప్పమంటే మీరు చేతుల్లో లెక్కపెట్టి చేస్తారు. సినిమాలు ఎన్ని వచ్చాయంటే 2000 సినిమాల పైన వచ్చాయి. 2000 సినిమాల్లోని మనం ఒక 2-3 సినిమాల హిట్లు మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఎంత తక్కువ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వెంట్ టు మలయాళం ఇండస్ట్రీ. మలయాళం ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు తీస్తారు. అండ్ వాళ్ళ ప్రొడ్యూసర్ని కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ప్రొడ్యూసర్ కార్డు ఇస్తున్నారు. నాకు ఇంటర్వ్యూ చేశారు. నాకు ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే డబ్బు ఉంటే ఇచ్చేస్తారు. అక్కడ అలా కాదు, ఇంటర్వ్యూ చేసి ఇచ్చారు. అక్కడ తీసే 100 సినిమాల్లో 10 సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆర్ 5 సినిమాలు హిట్ అవుతున్నాయి. ఆ పరంగా చూసుకున్న 5% to 10% సక్సెస్ రేట్ అక్కడ ఆ ఇండస్ట్రీలో ఉంది. ఓకే, మనం ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఏవి పడితే వస్తున్నాయి. వచ్చిన దాంట్లో సక్సెస్ ఎన్ని అవుతున్నాయి? <1% అండి. 0.2-0.5% మనం సక్సెస్ రేట్ తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఇది డెఫినెట్లీ రిస్కే. కానీ నేను నా డబ్బులు ఎలా పెడుతున్నానంటే, ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఒకటి ఉంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, నేను ఎలాగంటే చాలా లో బడ్జెట్స్లోనే చేస్తున్నామండి. నేను ఒక 20-30 crores వీటిలోకి వెళ్ళట్లేదు, ఆ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. వాల్యూమ్స్లో తీద్దాం. ఒక 3 crores ఫిలిమ్స్ వాల్యూమ్లో ఒక 5-10 తీసుకున్నాం అనుకోండి, మనకి 15-30 crores మనకి 5 films to 10 films వస్తాయి. అది మనం బాగా ఇది చేసుకొని నీట్గా మంచి మూవీస్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక్కటైనా హిట్ అయ్యే థింగ్ ఉంటుంది మనకి డెఫినెట్గా. అంటే నిజంగా మీరు వర్క్ చేస్తే ఏదో డబ్బులు కానీ పిచ్చిగా తీయకుండా నీట్గా తీసుకుంటే ఒక్కటైనా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఆ ఒక్కటి హిట్ అయినా మన దాంట్లో బేర్ మినిమం హిట్లు ఉన్నా సరే మనకి ఒక 30 crores to 20 crores 30 crores వస్తుంది. మైలేజ్ ఇస్తుంది, అది వస్తుంది. ఆ 20-30 crores అనేది ఈ 5 movies ఇన్వెస్ట్మెంట్ క్లియర్ అయిపోయినట్టే కదా. అది కాకుండా ఎవ్రీ మూవీస్లోంచి ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు 3 కోట్లు పెట్టారు, మీరు ఫ్లాప్ అయినా సరే అమెజాన్లో పెడితే 1 కోటి రూపాయలు రాదా, 50,000 రాదా, 50 లక్షలు రాదా, అవన్నీ చెప్పుని చూసుకున్నా వస్తుంది అనమాట.